What do you mean by zero జీరో FIR? ఎఫ్ఐఆర్ ఈ క్వశ్చన్ రీసెంట్ గా యూపీఎస్సీ మాక్ ఇంటర్వ్యూలో అడగడం జరిగింది అండ్ రీసెంట్ గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 లో కూడా అడగడం జరిగింది. జీరో ఎఫ్ఐఆర్ ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. అజ్యూమ్ మీరు ఇప్పుడు తిరుపతి నుంచి హైదరాబాద్ ఒక బస్ లో కానీ ట్రావెల్ చేస్తున్నారు. తిరుపతిలో మీ ఫోన్ థెఫ్ట్ జరిగింది. మీరు హైదరాబాద్ వచ్చాక అది రియలైజ్ అయ్యారు. మీరు హైదరాబాద్ లో లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ రేజ్ చేయడానికి ట్రై చేస్తారు, లైక్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి. కానీ ఆ ఇన్సిడెంట్ ఆ జ్యూరిస్డిక్షన్ లో జరగలేదు, ఇన్ ద సెన్స్ ఆ రీజియన్ లో జరగలేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే థెఫ్ట్ జరిగిందో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయమని చెప్తారు. హైదరాబాద్ లో మీకు ఎఫ్ఐఆర్ తీసుకోనని చెప్తారు. ఎట్ దట్ కేసెస్ వీ కెన్ యూజ్ జీరో ఎఫ్ఐఆర్. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏ జ్యూరిస్డిక్షన్ లో జరిగిన క్రైమ్ అయినా మీరు అక్కడ అవైలబుల్ గా లేకపోతే అదొక కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే మీరు ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అప్పుడు ఒక జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ తర్వాత ఆ రీజియన్ కి మూవ్ చేస్తారు. కాగ్నిజబుల్ అఫెన్సా కాదా అనేది అది సీరియస్నెస్ ఆఫ్ ద క్రైమ్ ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి.